नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी अशतादिशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्तवृंद। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे।
హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. హరే కృష్ణ. మంగళాచరణ ప్రియ చెప్తారు. హరే కృష్ణ. మంగళాచరణ ప్రియ చెప్తారు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మహ్యాం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీ గురు శ్రీయుతపద కమలం శ్రీ గురోన్ వైష్ణవాంచ శ్రీ రూపం సాంద్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమః విష్ణుపాదాయ కృష్ణపేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది వాచాచదేశతారిణే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం శ్రీ రామ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. జోరు ఎక్కువ అవుతుంది ప్రభు. ప్రభు హరే ప్రభు 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 అక్కడ ప్రేమలో మునిగిపోతున్నారు, భక్తులో కృష్ణ ప్రేమలో మునిగిపోతున్నారు కాబట్టి ఆ విధంగా చెప్తున్నారు. వైష్ణవ భక్తుల అనుగ్రహం ప్రభు అంతా. హరే కృష్ణ. ఓకే, సో నిన్న మనము ఈ యొక్క 13వ అధ్యాయంలో 29వ శ్లోకాన్ని కంప్లీట్ చేసుకున్నాము. ఆ శ్లోకం అంతా కూడా ఈ యోగం అన్నింటిలో కూడా అత్యున్నతమైన యోగం ఏమిటిదని దాని గురించి, అంతేకాదు ఎన్ని యోగ మార్గాలు ఉన్నాయి, ఏమి చేయాలనే దాని గురించి మనము చర్చించుకున్నాము. దాంట్లో కపిల భగవానుడు ఏం చెప్పారు, ఇక్కడ భక్తి యోగం అనేది అన్నిటికంటే ఉత్తమమైనదని దాని గురించి కూడా చెప్పడం జరిగిపోయింది ఇక్కడ. ఓకేనా? కాబట్టి నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నానంటే, ఈ యొక్క ఆనందము నేనేం చెప్పుకున్నాము, ఆనందాంబుది వర్ధనం అనుకున్నాం. అంటే ఇక్కడ భక్తితో సేవ చేసినప్పుడు ఈ యొక్క భక్తిలో ఉన్న ఆనందం అనేది పెరిగిపోతుందని చెప్పుకున్నాం ఇక్కడ. మరి దాన్ని ఏ విధంగా అనుభవించాలనే దాని గురించి ఇప్పుడు దేవావతి ఈ 30వ శ్లోకంలో కపిల భగవాన్ అడుగుతుంది అనమాట ఇక్కడ. ఓకే, సో చూద్దాం ఏం చెప్తున్నారు. తద్దే తన్మే విజానీహి యతాహం మందదిర్హరే సుఖం బుద్ధ్యేన దుర్బోధం యోష భవత్ అనుగ్రహాత్. ఓ ప్రియమైన పుత్ర కపిలదేవ, నేను స్త్రీని, నా బుద్ధి మందమైనది కనుక పరమసత్యమును తెలుసుకొనుట నాకు మిగుల కష్టతరమైనట్టిది. కానీ దయతో నీవు దానిని నాకు వివరించినచో మందమతి నైనప్పటికీ దాని నెరుగగలి దివ్యానందమును అనుభవించగలను. ఇక్కడ కపిల దేవావతి ఏం చెప్తుంది, తనను తను ఒక మందబుద్ధి గల ఒక స్త్రీగా తను చెప్పుకుంటుంది అనమాట ఇక్కడ. తన కొడుకు దగ్గర ఆమె మాట్లాడుతుంది ఇక్కడ. కాబట్టి నీ భగవంతుని యొక్క పరమసత్యాన్ని తెలుసుకోవడానికి నాకు చాలా కష్టంగా ఉంది ఇప్పుడు ఇక్కడ. అందుకనే ప్రభుపాల్ వారు చాలాసార్లు చెప్పారు, మామూలుగా ఈ యొక్క స్త్రీలు అనే వాళ్ళు ఏంటంటే చాలా సింపుల్గా ఉంటారని చెప్పేసి అంటారు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి గొప్ప గొప్పగా అది చేయాలి ఇది చేయాలని ఏముండదు ఇక్కడ. నలుగురితో మాట్లాడాలి, కలిసి ఉండాలి ఇక్కడ. లేకపోతే ఇవి మాత్రమే చేస్తారు తప్పిస్తే ఓ డబ్బులు ఎట్లా సంపాదించాలి, లేకపోతే ఆస్తులు ఎట్లా వెనకేసుకోవాలి ఇక్కడ,
లేకపోతే ఇంకా గొప్ప గొప్పగా ఇవన్నీ వాళ్ళకి ఎక్కువ తెలియదు. ఎందుకంటే ఇంతవరకు ఇంటిని చూసుకోవడము, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాట్లాడుకోవడము అంత చాలా సింపుల్గా ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఆ విధంగా కూడా మనం ఇక్కడ భావించినట్లయితే ఆమె ఏముంటుంది ఇక్కడ దేవావతి, నేను స్త్రీని, నా బుద్ధి మందమైనది కనుక ఇప్పుడు నీ పరమసత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాను, అది చాలా కష్టంగా ఉంది ఇక్కడ. కానీ ఏమడుగుతుంది ఆమె, నువ్వు నీ దయతోటి నాకు వివరించమని చెప్పేసి అడుగుతుంది అనమాట ఇక్కడ. ఆ యొక్క నేను ఇలాంటి మందబుద్ధి కలిగినప్పటికీ కూడా దాన్ని ఇప్పుడు ఏ విధంగా తెలుసుకోవాలి, దాని ద్వారా ఆనందాన్ని ఏ విధంగా అనుభవించాలి అని చెప్పేసి ఆమె ఇక్కడ అడుగుతుంది అనమాట ఇక్కడ. ఓకే, ఇదేదో తప్పుగా అని మనం భావించకూడదు ఇక్కడ. ఎందుకంటే ఈ యొక్క స్త్రీ యొక్క నైజాన్ని గురించి చెప్పారు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ఊరికినే మోసపోతారు ఇక్కడ, వాళ్ళు ఇక్కడ చాలా సింపుల్గా ఉంటారు ఇక్కడ. కాబట్టి ఆ భావంతో ఇక్కడ ఆమె చెప్తుంది ఇక్కడ. ఇక్కడ ఏముంటుంది ఇక్కడ ప్రభుపాద వారు ఏం చెప్తారంటే, ఈ యొక్క పరమసత్యానికి సంబంధించిన జ్ఞానాన్ని సాధారణమైన అల్పమానవులు సులభంగా బోధపడదని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. కానీ ఆధ్యాత్మికాచార్యుడు కనుక ఎప్పుడైతే, గురువు కనుక ఎప్పుడైతే ఈ యొక్క శిష్యుని పట్ల ఎప్పుడైతే కరుణ కలిగి ఉంటాడో, ఆ శిష్యుడు అనేవాడు ఎంత తెలివి తక్కువ వాడైనప్పటికీ ఆయన యొక్క అనుగ్రహం ద్వారా ఏమైపోతుంది, మొత్తం కూడా అర్థమైపోతుంది అనమాట. అది ఈ యొక్క ఆధ్యాత్మికాచార్యుడు యొక్క గొప్పతనం ఇక్కడ. ఆయన శిష్యుడు ఎలాంటి వాడు అని చెప్పేసి చూడడు ఇక్కడ. అతను శరణాగతి పొందాడా లేదా అని మాత్రమే ఆలోచిస్తాడు ఇక్కడ. ఆ శరణాగతి ఎప్పుడైతే పొందుతాడో వాడికి ఎలాంటి తెలివి ఉన్నప్పటికీ కూడా, తక్కువ తెలివి ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క గురువు యొక్క కృపం ద్వారా ఏమైపోతుంది, మొత్తము భగవంతుని యొక్క అనుగ్రహం మొత్తం కూడా అర్థమైపోతుంది అనమాట ఇక్కడ. ఓకే, కాబట్టి అందుకని ఏం చెప్పారు ఇక్కడ మనకి, ఈ యొక్క ఆధ్యాత్మికాచరణి కరుణ ద్వారా, అంటే యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాద. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు మనము ఈ యొక్క మంగళాచరణ ప్రేయర్లో అదే చెప్తాము ఇక్కడ, యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో అని చెప్పేసి అంటారన్నమాట. అంటే ఇక్కడ మనకి యస్య ప్రసాదాత్ అంటే ఆధ్యాత్మికాచార్యం యొక్క ప్రసాదం ఏదైతే ఉంటుందో, కరుణ ఏదైతే ఉంటుందో, దాని ద్వారా ఏమైపోతుంది, భగవత్ ప్రసాద అంటే దేవాది దేవుని యొక్క కరుణ, భగవంతుని యొక్క కరుణ లభిస్తుందని చెప్పేసి విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు ఈ యొక్క శ్లోకంలో చెప్పడం కూడా జరిగిపోయింది ఇక్కడ. కాబట్టి మందబుద్ధి గల స్త్రీని, తల్లిని కనుక తన ఎడ కరుణని గుణమని చెప్పేసి, అంటే నా కరుణ చూపెట్టు నా పైన అని చెప్పేసి దేవావతి ఇక్కడ కపిల భగవాన్ని ప్రార్థించింది ఇక్కడ. సాధారణ మానవుల కంటే ముఖ్యంగా స్త్రీలకు ఏంటంటే ఈ పరతత్వం విషయాన్ని సులభంగా బోధపడదు. కాబట్టి ఆమె ఏముంటుంది ఇక్కడ, కపిల భగవానుడి ద్వారా తెలుసుకోవాలి అని చెప్పేసి ఆమె అనుకుంటుంది అనమాట ఇక్కడ. మామూలుగా బోధపడదు, సాధ్యపడదు ఇక్కడ. కానీ ఇక్కడ ఏమైపోయింది, ఇక్కడ కపిల భగవాన్ యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఆమెకి ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకునే ఆ స్వభావం అనేది వచ్చింది ఇక్కడ. అందువల్ల ఎందుకు సాధ్యపడింది ఈమెకి ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడం, ఎందుకు సాధ్యపడింది అంటే భగవంతుని యొక్క శరణాగతి పొందింది కాబట్టి ఇక్కడ. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి, మనము పరతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, భగవంతుని యొక్క అనుగ్రహం మన జీవితంలో ఉండాలి ఇక్కడ. ఓకే, ఆ అనుగ్రహం ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడు ఈ యొక్క జ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటాం ఇక్కడ. మనకి ఈ యొక్క దేవావతి ఆధ్యాత్మిక విషయాన్ని అర్థం చేసుకునే పద్ధతి ఎలా ఉండాలి అని చెప్పేసి ఈ శ్లోకంలో మనకు చెప్తుంది ఇక్కడ. ఓకే, మనకు ఆధ్యాత్మిక విషయాలు చాలా గొప్పగా ఉంటాయి, మనకి అన్ని అర్థం కావు ఇక్కడ. కానీ అతి సులభంగా ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది ఆమె ఇక్కడ ప్రస్తావిస్తుంది ఇక్కడ మనకి. మనము ఇంతకుముందుకు ఏం చెప్పాము, గురువుని ఒక సవాల్ ద్వారా లేకపోతే ఛాలెంజ్ చేసుకుంటూ వెళ్ళేసి మన ప్రశ్నలు వేసామనుకోండి, అప్పుడు ఈ జ్ఞానం అనేది మనకు అర్థం కాదు ఇక్కడ. భక్తి యోగ పద్ధతి అంటే ఏంటి ఇక్కడ మనకి, శరణాగతి పద్ధతినే భక్తి యోగ పద్ధతి ఇక్కడ. ఓకే, ఎప్పుడైతే మనం శరణాగతి పొందుతామో అప్పుడు మనము భక్తి యోగ పద్ధతిని మనము అవలంబిస్తున్నట్టు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి ఇక్కడ. చైతన్య మహాప్రభు కూడా ఇదే ఆదేశాన్ని ఇవ్వడం జరిగిపోయింది ఇక్కడ మనకి. ఆయన ఏం చెప్పారు ఇక్కడ మనకి, శరణాగతి అంటే ఏ విధంగా ఉండాలి ఇక్కడ, త్రినాథపి సునీచేన తరోరివా సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి అని చెప్పేసి శిక్షాష్టకంలోని 3వ శ్లోకంలో చెప్పారు ఇక్కడ. ఫస్ట్ ఏం చెప్పారు, భక్తి యోగ పద్ధతి చేయాలి అంటే ఏం చేయాలి, మనం ముందుగా శరణాగతి అనేది పొందాలి ఇక్కడ మనకి. ఆ శరణాగతి ఏ విధంగా పొందాలి అది ఇక్కడ చైతన్య మహాప్రభు చెప్తున్నారు. ఏం చెప్పారు ఇక్కడ మనకి, ఎవరైనా సరే ఈ యొక్క హరే కృష్ణ మహామంత్ర జపంలో మనము పురోభివృద్ధి సాధించాలి, లేకపోతే మనము దాంట్లో రుచి కలగాలి, దాని యొక్క ఆనందాన్ని పొందాలి అని చెప్పి మనం ఎప్పుడైతే అనుకుంటున్నామో మనం ఎలా ఉండాలంటున్నారు ఇక్కడ, త్రినాదపి సునీచేన తరోరివ సహిష్ణున. ఫస్ట్ ఏంటిది, తృణాదపి. తృణము అంటే ఏంటి ఇక్కడ, గడ్డి పరక. ఓకే,
ఆ గడ్డి పరక కంటే కూడా అనుకువగా ఉండాలంట మనము. రెండవది ఏంటిది? తరోరివ సహిష్ణున అంటే ఏంటి ఇక్కడ? వృక్షము కంటే ఎక్కువగా సహనాన్ని కలిగి ఉండాలని చెప్తున్నారు ఇక్కడ. అలా ఎప్పుడైతే మనం ఉంటామో, గడ్డి పరక కంటే అనుకువగా వృక్షము కంటే ఎక్కువ సహనం ఎప్పుడైతే మనలో పెంపొందించుకుంటామో అప్పుడు ఈ యొక్క మహామంత్ర జపంలో మనము పురోభివృద్ధి సాధించవచ్చు, అంటే ఆ రుచిని పొందవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ మనకి. ఓకే, దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? మనకున్న జ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ జ్ఞానమును చూసి మనము గర్వించకూడదు. ఇక్కడ మనము చాలా గొప్పగా చదువుకోవచ్చు, గొప్ప ఉద్యోగాలు చేయొచ్చు, లేకపోతే గొప్ప జ్ఞానాన్ని కలిగి ఉండవచ్చు, కానీ ఆ జ్ఞానం అనేది మనకి గర్వాన్ని తేవకూడదు. ఇక్కడ వినమ్రతని, వినయాన్ని తీసుకురావాలి తప్పిస్తే ఆ గర్వాన్ని అనేది తీసుకురావద్దు. ఇక్కడ సమాజంలో మనము చాలా మంది ఇదే చేస్తారు. నేను వాడికి అంత జ్ఞానవంతుడయ్యాడు అనుకోండి, వాడికి గర్వం ఎక్కువైపోతుంది. ఇక్కడ అంటే ఏంటి? ఇక్కడ నాకే మొత్తం తెలుసు, నాకు తప్పిస్తే ఎవరికి తెలియదు, అందరూ నా మాటే వినాలి అనే విధంగా మాట్లాడతారు ఇక్కడ వాళ్ళు. ఇక్కడ అంటే ఇక్కడ మనకి ఈ జ్ఞానము పెరిగిన కొద్దీ మనము వినమ్రతను సాధించాలి ఇక్కడ. అందుకనే భౌతిక ప్రపంచంలో మనము గొప్ప పదవులకు వెళ్ళిపోయామనుకోండి, మనం గర్వం పెరుక్కుంటూ వెళ్ళిపోయేసి అందరికీ మనకంటే తక్కువగా చూస్తాం ఇక్కడ. కానీ భక్తి మార్గంలో దానికి వ్యతిరేకము. భక్తి మార్గంలో ఎప్పుడైతే మనం శరణాగతి పొందుతామో అప్పుడు ఏమైపోతుంది? మనము అందరికంటే తక్కువగా ఉండాలని చెప్పి కోరుకుంటాం అనమాట. దాసాను దాసం. ఓకేనా? గోపీ భరత పదకమలయోర్ దాసాను దాస అంటే ఒక దాసుని కంటే దాసుడిగా ఉండిపోవాలని చెప్పి కోరుకుంటున్నారు ఇక్కడ. అవి రావాలంటే ఏం చేయాలి? ఈ అనుకువ సహనం అనేది మనలో పెంపొందించుకోవాలి ఇక్కడ. అది పెంచుకున్నప్పుడు ఏమైపోతుంది? ఈ మహామంత్ర జపంలో దాన్ని మనము రుచి చూస్తూ మనము జపం చేసే అవకాశం కూడా కలిగిపోతుంది ఇక్కడ మనకి. అందుకనే ఇతరులు ఎప్పుడైనా ఆదరణ మనము అందుకని ఏం చేయాలి? వేరే వాళ్ళకి మనము ఆదరణ చూపెట్టాలి ఇక్కడ. మనల్ని ఒకరు గౌరవించినా గౌరవించకపోయినా పర్లేదు, వేరే వాళ్ళు మనం గౌరవించాలి ఇక్కడ మనకి. ఓకే, మనకి ఎవరు పట్టించుకోవట్లేరు, మనకి ఏం చేయట్లేదు, ఇవన్నీ పట్టించుకో అవసరం లేదు ఇక్కడ. మనము వేరే వాళ్ళ గురించి ఆలోచించాలి, వేరే వాళ్ళ యొక్క భాగం గురించి ఆలోచించాలి అనేది ఇక్కడ తెలుసుకోవాలి ఇక్కడ మనకు. ఎప్పుడైతే మనం ఈ విధంగా ఉంటామో, అనుకువగా లేకపోతే వినమ్రతా భావంతో ఎప్పుడు సహనం ఎప్పుడైతే ఉంటుందో మన ఇప్పుడు ఏమైపోతుందంట? మహామంత్రాన్ని అపరాధ రహితంగా జపం చేస్తామంటే ఇక్కడ మనకి. ఇప్పుడు మనము ఆ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని స్వచ్ఛంగా లేకపోతే ఒక పవిత్రతతో చేయలేకపోతున్నాం అంటే అర్థం ఏంటంటే మనము ఇంకా అపరాధాలు చేస్తున్నాం. ఇక్కడ అపరాధాలు చేస్తున్నాం కాబట్టి ఏమైపోయింది? ఆ రుచి అనేది మనకు రాలేదు ఇక్కడ. ఈ యొక్క శ్రవణం, కీర్తనం, స్మరణం ఏవైతే ఈ నవవిధ భక్తులు ఉన్నాయో అదేవిధంగా మనకేమిది? శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి. ఓకే, ఈ అనర్థ నివృత్తికి స్టేజ్ దాటిపోవాలంటే ఏం చేయాలి? ఈ 3 అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అనర్థాలు అనేది తక్కువ ఉండాలంటే ఇక్కడ మనకి మహామంత్రాన్ని అపరాధరహితంగా జపం చేయాలి ఇక్కడ మనకి అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. కాబట్టి దేవావతి కపిలదేవుని తల్లి అయినా కానీ ఏం చేస్తుంది? ఆమె మిక్కిలి వినయముతో నడుచుకుంటుంది ఇక్కడ. అతడి తల్లి అయినందున తాను ఉన్నతురాలని చెప్పి భావించలేదు ఇక్కడ. ఈ సమాజంలో అదే చూస్తుంటాం మనం ఇక్కడ. ఒక వ్యక్తి ఏదైనా గొప్ప పదవిలో ఉన్నాడు అనుకోండి, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ చాలా గొప్పగా ఫీల్ అయిపోతారు. వాడి ఇంట్లో ఒక ఎస్ఐ కానీ ఒక సిఐఓ ఎవడో ఉన్నాడు అనుకోండి, వాడు ఏదో దేశానికి పెద్ద ప్రైమ్ మినిస్టర్ లాగా ఫీల్ అయిపోతారు ఇక్కడ. అంటే ఇక్కడ అందరూ వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, మా కొడుకు ఎస్ఐ లేకపోతే మా కొడుకు అది, మా కొడుకు ఇది అని చెప్పేసి గొప్పగా ఫీల్ అయిపోతారు అన్నమాట ఇక్కడ వాళ్ళు. ఇక్కడ అంటే ఇక్కడ వాళ్ళు వినయం ఉండదు, ఇక్కడ గర్వం వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ధనం వచ్చినా కానీ పదవులు వచ్చినా కానీ ఏమైపోతుంది? మనిషిలో గర్వం అనేది స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ. ఓకే, ఆ గర్వాన్ని మనం చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఇక్కడ. ఓకే, ఆ గర్వం ఎప్పుడైతే మనలో పెరుగుతుంది అనుకోండి, అంత దూరంగా మనం కృష్ణుడికి వెళ్ళిపోతున్నట్లే. ఇక్కడ భక్తిలో కావాల్సింది ఏంటిది? వినమ్రత, వినయం. ఇక్కడ మనం గర్వం పెంచుకున్నాం అనుకోండి భక్తిలో, నాకు అన్నీ తెలుసు, లేకపోతే నాకు అన్ని విషయాల గురించి తెలుసుకుంటాను, ఇక్కడ అన్ని వృత్తాంతాల గురించి తెలుసు, అన్ని తెలుసు అని చెప్పి మనము ఒక గర్వంతో వేరే వాళ్ళ దగ్గర మనం మాట్లాడామనుకోండి, కృష్ణుడు అది చూస్తూనే ఉంటాడు ఇక్కడ. అప్పుడు మనల్ని ఎక్కడ ఆయన తక్కువ చేసి చూడాలనో కరెక్ట్గా చూస్తుంటాడు అనమాట ఇక్కడ. అందుకనే భక్తిలో ఎంతగా పురోగతి సాధిస్తే అంత తక్కువగా వినమ్రతంగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. స్వయంగా దేవాది దేవుని యొక్క తల్లి ఇక్కడ దేవావతి అనమాట ఇక్కడ. అయినప్పటికీ ఆమె వినయంతో నడుచుకుంది ఇక్కడ. ఆమె ఏమి
నా కొడుకు తండ్రి, నా కొడుకు భగవంతుడు అని చెప్పి చెప్పుకోలేదు ఇక్కడ. ఒక దేవకి కానీ, ఒక యశోదమ్మ కానీ ఎక్కడ కూడా మనము వాళ్ళ గర్వంతో వేరే వాళ్ళతో ప్రవర్తించినట్టు ఎక్కడ కూడా వినం మనం ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి తెలుసు భగవంతుడు అంటే ఎవరు, ఆయన ఏ విధంగా చూసుకోవాలని చెప్పేసి, లేకపోతే అని తెలుసు కాబట్టి. అందుకని ఇక్కడ దేవావతి కూడా ఏం చేస్తుంది, ఇక్కడ కపిల భగవాన్ యొక్క తల్లి అయినప్పటికీ కూడా ఆమె ఉన్నతురాలిని అని చెప్పి భావించలేదు అనమాట ఇక్కడ. ఓకే, మనం ఎంత ఉన్నత స్థితికి వెళ్ళిపోయినా కానీ ఎక్కడికి వెళ్ళిపోతాం చివరికి, ఎక్కడికి వెళ్ళిపోలేము ఇక్కడ. మన లక్ష్యం అనేది ఒక సమయం ఉంటుంది ఇక్కడ ఈ ప్రపంచంలో జీవించడానికి, అక్కడి వరకే అనమాట. తర్వాత ఎవరు లెక్క చేయరు ఇక్కడ. మనం చెప్పుకున్నాం కదా, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత, గొప్ప వ్యక్తి చనిపోయినా కానీ వాడిని కొట్టినా కానీ ఎవరేమన్నారు ఇక్కడ. చనిపోయిన వ్యక్తిని ఏం చేస్తే మాత్రం ఏముంటుంది చెప్పండి, ఏమి కాదు ఇక్కడ మనకి. అందుకని ఏం చేయాలి ఇక్కడ, మనము ఈ యొక్క దేవావతి యొక్క జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఇక్కడ. మనం కూడా ఆ వినయాన్ని లేకపోతే సహనాన్ని మన జీవితంలో కూడా పెంపొందించుకోమని చెప్పేసి అంటున్నారు. అంతేకాదు వేరే వాళ్ళకు గౌరవం ఇవ్వాలి, మనకు గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మనం దాని గురించి పట్టించుకోవద్దు ఇక్కడ మనకి. ఓకే, ఒకప్పుడు నన్ను అందరూ గౌరవించేవాళ్ళు ఇక్కడ, నాకు అందరూ కూడా మంచిగా నమస్కారం పెట్టేవాళ్ళు, లేకపోతే నన్ను అన్నిటి చోట్ల పిలిపించేవాళ్ళు ఇక్కడ. కానీ ఇప్పుడు నన్ను ఎవరు పిలవట్లేరు అని చెప్పేసి సమాజంలో చాలా మంది మాట్లాడుతుంటారు ఇక్కడ. అంటే ఇక్కడ వారికి ఎక్స్పెక్టేషన్ అనమాట ఇక్కడ. నన్ను అందరూ పిలవాలి, నన్ను చేయాలి, నన్ను గమనించాలి అనేది అనమాట ఇక్కడ. ఎందుకు, మనలో ఉన్న ఆ యొక్క మిథ్యాహంకారం ఏదైతే ఉంటుందో దానివల్ల అనమాట ఇక్కడ. అది ఇంకా లోపట ఉంది, బయటికి మనకి లేనట్టు కనపడుతుంది కానీ లోపల అది దాక్కొని ఉందన్నమాట ఇక్కడ. అది ఎప్పుడు బయటపడుతుంది, ఎప్పుడైతే మన ముందు వేరే వాళ్ళని ఎవరైతే పొగుడుతారో, మనకు కాకుండా వేరే వాళ్ళకి ఎప్పుడైతే గౌరవం ఇస్తారో అప్పుడు మనలో బయటకు వస్తుంది అనమాట. అరే వీడు వానికే ఎందుకు చెప్తున్నాడు, వానికే ఎందుకు గౌరవిస్తున్నాడు, వాడిని ఎందుకు పిలుస్తున్నాడు, నన్నెందుకు పిలువటాడు అని చెప్పేసి ఆటోమేటిక్గా ఆ గర్వం అనేది, మిథ్యాహంకారం అనేది బయటకు వచ్చేస్తుంది ఇక్కడ. కానీ భక్తిలో మనకి ఎప్పుడైతే జ్ఞానాన్ని తెలుసుకుంటామో ఏం చెప్తున్నారు ఇక్కడ, అది తగ్గిపోవాలి ఇక్కడ మెల్లమెల్లగా. ఇదంతా ఎలా వస్తుంది, ఈ యొక్క ఆధ్యాత్మిక ఆచారాన్ని ఎప్పుడైతే సేవ చేస్తుంటామో అప్పుడు మనకు సాధ్యమవుతుంది అనమాట. ఆధ్యాత్మిక ఆచారాన్ని సేవతోని సంతృప్తి పరచాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. భక్తి మార్గం అంతా కూడా ఈ యొక్క సేవాతత్వం పైనే ఆధారపడి ఉంది ఇక్కడ. భక్తియుత సేవ. అందుకనే ప్రభుపాద వారు ఏం చెప్పారు, ఇంతకుముందు వరకు డివోషన్ ఒక్కటే ఉండేది ఇక్కడ, డివోషన్ భక్తి మాత్రమే. ప్రభుపాద వారు వచ్చి ఏం చేశారు, దాన్ని డివోషనల్ సర్వీస్, భక్తియుత సేవ అని చెప్పి యాడ్ చేస్తారు అనమాట ఇక్కడ. అంటే ఇక్కడ మనం భక్తిలో మనము సేవ చేసుకోవాలి. అది ఆధ్యాత్మిక గురువు కావచ్చు, భగవంతునికి కావచ్చు, వైష్ణవులకు కావచ్చు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి సేవ చేసుకుంటూ ఉండాలని చెప్పేసి చెప్పేదే ఈ భక్తి యోగం ఇక్కడ మనకి. మనము మనకున్న ఈ జడేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వీటితోని భగవంతుణ్ణి మనం అర్థం చేసుకోవడం సాధ్యపడదు ఇక్కడ. భగవంతుని గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలంటే సాధ్యపడదు అనమాట ఇక్కడ. ఈ యొక్క 4 యుగాలు కలిపితే ఎంత నిడివి ఉంటుందో అవంతా కూడా అర్థం చేసుకున్నా కానీ భగవంతుని యొక్క ఒకానొక 1% కూడా మనం అర్థం చేసుకోలేమంట ఇక్కడ. అంటే అర్థం చేసుకోండి, ఇక్కడ 4 యుగాలు కలిపితే ఎంత సమయం ఉంటుందో అంత సమయం కేటాయించేసి భగవంతుని గురించి అర్థం చేసుకున్నా కానీ మనము ఒక 1% కూడా అర్థం చేసుకోలేమంటున్నారు. అంటే భగవంతుని గొప్పతనం ఎంత గొప్పది చెప్పండి ఇక్కడ. కాబట్టి మనకున్న ఇంద్రియాలతోని భగవంతుని అర్థం చేసుకోవడం సాధ్యపడదు ఇక్కడ. భగవంతుని యొక్క నామము, రూపము, గుణము, లీలలు ఇవన్నీ దివ్యమైనవి ఇక్కడ మనకి. ప్రస్తుతం మనకున్న భౌతిక ఇంద్రియాలు ఏమేయాలి ఇక్కడ, మనము జస్ట్ మనం భగవంతుని యొక్క సేవలో వినియోగించి వాటిని శుద్ధిపరచుకోవాలి ఇక్కడ. అది మాత్రమే మనం చేయాలన్నమాట ఇక్కడ. మనకున్న ఇంద్రియాలని, జడేంద్రియాలను ఏం చేయాలి, భగవంతుని సేవలో వినియోగించేసి శుద్ధిపరచుకున్నాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ ఏమైపోతుంది, భగవంతుని గురించి అర్థం చేసుకోవడం అనేది సాధ్యపడుతుంది ఇక్కడ మనకి. అందుకనే మొట్టమొదటిగా మనము ఈ యొక్క భగవంతుని సేవలో వినియోగించాలంటే మొట్టమొదటిగా వినియోగించాల్సింది ఏంటి ఇక్కడ మనకి, మన యొక్క నాలుక అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క ఇంద్రియం మనకి ఇక్కడ. మనము భగవంతుని యొక్క నామాన్ని నాలుక ద్వారా మనం కీర్తించగలుగుతాం ఇక్కడ మనకి. ఇది చాలా సులభమైనది ఇక్కడ. ఇది అందరికీ ఇవ్వబడింది ఇక్కడ. ఒక స్త్రీలు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు కానీ అందరికీ కూడా ఈ అవకాశం అనేది ఇవ్వబడింది ఇక్కడ మనకి. కలియుగంలో ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని ఎప్పుడైతే మనం జపం చేస్తామో వాటి నుంచి మనం బయటపడిపోతాం ఇక్కడ. కలేర్దోషే నిదే రాజన్ అస్తి ఏకో మహాన్ గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వజేత్. అంటే ఇక్కడ మనకి ఈ కలియుగంలో ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ కలోర్దోషే నిదే రాజన్,
దోషసాగరం అనమాట ఇదంతా. ఈ యొక్క కలియుగం అంతా కూడా దోషాలతో నిండిపోయింది. ఇక్కడ పెద్ద సాగరం అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. కానీ ఈ కలియుగంలో ఉన్న ఒకే ఒక గుణం ఏంటంటే మహామంత్రాన్ని కీర్తించడము. ఈ మహామంత్రాన్ని కీర్తించడమే ఈ కలియుగంలో ఉన్న ఏకైక గుణం ఇక్కడ. మిగతావన్నీ కూడా దోషపూరితమైనవి ఇక్కడ, ఏది మంచిది కాదు ఇక్కడ. కానీ ఒకే ఒక మహాగుణము ఈ మహామంత్రాన్ని జపం చేయడము. ఈ యొక్క మహామంత్రాన్ని ఎప్పుడైతే మనం కీర్తిస్తామో ఏమైపోతుందంట, మనుషులందరూ కూడా భవబంధ విముక్తి నుంచి బయటికి పడేసేసి ఎక్కడికి వెళ్ళిపోతారు? ఆ గోలోక బృందావనానికి వెళ్ళిపోతారంట ఇక్కడ. కీర్తనాదేవ కృష్ణస్య. ఓకే, అది కూడా మళ్ళీ ఎవరికి కీర్తి చేయాలి? భగవంతుని గురించి కీర్తించాలన్నమాట. కీర్తనాదేవ కృష్ణస్య కీర్తనం అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ, వేరేది కాదు ఇక్కడ మనకి. ఆ మహామంత్రాన్ని, హరే కృష్ణ మహామంత్రాన్ని ఎప్పుడైతే మనం జపం చేస్తామో ఏమైపోతామో, ముక్త సంఘ పరం వ్రజేత్. ముక్తి పొందుతామన్నమాట. ముక్తి పొందేసి ఎక్కడికి వెళ్ళిపోతాం అంటున్నారు ఇక్కడ, ఆ యొక్క పరంధామానికి చేరుకుంటాం అంటున్నారు ఇక్కడ మనకి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అందుకనే మనకున్న ఈ యొక్క జడేంద్రియాలు లేకపోతే భౌతికమైన ఇంద్రియాలు ఏవైతే ఉంటున్నాయో వీటి ద్వారా భగవంతుని అర్థం చేసుకోలేము ఇక్కడ. కానీ అదే ఇంద్రియాలని మనం భగవంతుని సేవలో వినియోగించినట్లయితే, సేవోన్ముఖోహి జివ్వాదో స్వయమేవ స్ఫురత్పద. అంటే మన ఇంద్రియాలని భగవంతుని సేవలో ఎప్పుడైతే వినియోగిస్తామో ఏమైపోతామో అప్పుడు ఆటోమేటిక్గా మన ఇంద్రియాలు పవిత్రీకరణ అయిపోతాయి ఇక్కడ. పవిత్రీకరణ అయిపోయేసి మనము ఈ భవబంధాల నుంచి విముక్తులం అయిపోతాము. భవబంధాల నుంచి విముక్తి పొందేసి ఆ పరంధామాన్ని చేరుకుంటామని చెప్పేసి ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇక్కడ. చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? హరేర్నామ 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 ఇవ కేవలం కలౌ నాస్తేవ 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 గతిరణ్యత. అందుకనే పదే చెప్తున్నారు, హరేర్నామ హరేర్నామ హరేర్నామ. ఇదొక్కటే, ఇంకా హరినామం ఒక్కటే, హరినామం ఒక్కటే, హరినామం ఒక్కటే. ఇంకోటి కలో నాస్తేవ 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 అంటే అండి, ఇంకా వేరే మార్గము లేదు, వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. అంటే పదే 3 సార్లు విషయాన్ని చెప్పారంటే అర్థం ఏంటి ఇక్కడ? అది చాలా ఇంపార్టెంట్ విషయం అని చెప్పేసి తెలుసుకోవాలి ఇక్కడ మనకి. ఓకే, మనం ఈ కలియుగంలో ఏమీ జపం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఆ సహస్రనామం, ఈ సహస్రనామాలు, లేకపోతే ఇంకోటి అని చెప్పేసి మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. అవన్నీ ఎవరికంటే ఈ యొక్క బ్రాహ్మణులు, వాళ్ళు ఎవరైతే పూజలు చేస్తారో, వాళ్ళు మంత్రాలు చేస్తారో వాళ్ళకి ఇవన్నీ అవసరం ఇక్కడ నేర్చుకోవడం ఇవన్నీ. కానీ మనలాంటి సాధారణమైన వ్యక్తులు ఎవరైతే ఉంటున్నారో మనకు ఉన్నది ఒకటే, అదేంటిది? హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడం మాత్రమే. అది చేస్తే సరిపోతుంది, ఇంకేమి చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. అప్పుడు మన ఇంద్రియాలు పరిపూర్ణ స్థితికి వెళ్ళిపోతాం ఇక్కడ మనకి. మనము ఈ యొక్క మనం చెప్పాము కూడా, మీకు పంపించాను కూడా మన గ్రూప్లో కూడా, దశాపరాధాలు ఏవైతే ఉన్నాయో హరే కృష్ణ మహామంత్రాన్ని చేసినప్పుడు చేసే ముందు ఏం చేయాలి? ఈ 10 అపరాధాలు ఏవైతే ఉన్నాయో వాటిని చదవాలి ఇక్కడ. చదివినప్పుడు ఏమైపోతుంది? మనం జపం చేసేటప్పుడు వాటి గురించి ఆలోచిస్తామన్నమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ, మనం జపం చేసేటప్పుడు ఈ దశాపరాధాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేయకుండా జాగ్రత్త పడాలంట మనం ఇక్కడ. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తున్నప్పుడు ఇవి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. మనం గురువును నిందించకూడదు, శివుణ్ణి బ్రహ్మని భగవంతుడితో పాటు సమానంగా మనము అనుకోకూడదు ఇక్కడ. గురువు చెప్పిన ఆజ్ఞలను మనం పాటించకుండా వదిలేయడం అనేది కూడా ఒక అపరాధమే ఇక్కడ మనకి. ఇలా ఎన్నో 10 అపరాధాలు ఉన్నాయి ఇక్కడ మనకి. ఇవి కనుక మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఆ శ్రద్ధతో మనం చేసామనుకోండి, ఏమైపోతాము? మనము పవిత్రమైపోతామంటే ఇక్కడ మనకి. ఈ అపరాధాలు చేయకూడదు అంతే. మహామంత్రాన్ని జపం చేస్తూ పాపాలు చేయడం కూడా ఒక అపరాధమే ఇక్కడ. ఎలాగూ మహామంత్రాన్ని జపం చేస్తే మన పాపాలు పోతాయి కదా అని చెప్పేసి తప్పులు చేయడము, మహామంత్రాన్ని జపం చేయడము, అది కూడా ఒక అపరాధం ఇక్కడ. కాబట్టి ఈ విధంగా ఈ అపరాధాలు మనం ఎప్పుడైతే జాగ్రత్త పడిపోతామో, అప్పుడు ఎప్పుడైతే మన శ్రద్ధతో మనం ఈ మహామంత్రాన్ని జపం చేస్తామో మనము పవిత్రం అయిపోతామని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ. చేతో దర్పణమార్జనం బహుమహాదావాగ్ని నిర్వాపనం శ్రేయా కైరవ చంద్రికా విధనం విద్యావధూ జీవనం ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం సర్వాత్మస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. శిక్షాష్టకంలో మొట్టమొదటి శ్లోకంలోనే చైతన్య మహాప్రభు ఇది చెప్పారన్నమాట. ఇక్కడ చైతన్య మహాప్రభు చెప్పింది 8 శ్లోకాలు. ఆ 8 శ్లోకాల్లో మొట్టమొదటి చేతోదర్పణ మార్జనం భవమహాదావాగ్ని నిర్వాపనం. మన యొక్క హృదయాన్ని మనము దాన్ని క్లీన్ చేసుకోవాలంటే ఇక్కడ. అప్పుడు ఏమైపోతుంది?
మహాదావాగ్ని భవమహాదావాగ్ని ఏవైతే ఉంటుందో అడవిలో కనుక కార్చిచ్చి వచ్చింది అనుకోండి, మన ఫైర్ ఇంజిన్స్తో ఎన్ని నీళ్ళు పోసినా కానీ ఆగిపోదు ఇక్కడ. కానీ అదే మేఘం కనుక వర్షం కురిపించింది అనుకోండి, ఆ యొక్క అగ్ని అంతా కూడా ఆగిపోతుంది అనమాట ఇక్కడ. అదేవిధంగా మనలో ఉన్న ఈ మలినాలు ఏవైతే ఉన్నాయో మార్జనం అంటే ఏంటి? క్లీనింగ్. ఓకే, క్లీన్ చేయాలి ఇక్కడ మనకి. అది ఎలా చేయాలి ఇక్కడ? చేతో దర్పణ మార్జనం భవమహాదావాగ్ని నిర్వాపనం శ్రేయ కైర్య చంద్రికా వితరణం. అంటే మన సముద్రంలో పౌర్ణమి రోజు చంద్రుడు ఇలా ఉదయిస్తూ ఉంటాడు మనకి, మనం గమనించామనుకోండి ఇక్కడ. అప్పుడు ఏమైపోతుంది? మనలో కూడా భగవంతుడు ఆ విధంగా వచ్చేస్తాడు అనమాట ఇక్కడ. శ్రేయ కైర్య చంద్రికా వితరణం విద్యావధు జీవనం ఆనందాంబుది వర్ధనం. మనం ఆనందం అనేది పెరిగిపోతూ ఉంటుంది ఇక్కడ మనకి. తర్వాత సర్వాత్మ స్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. జయము కలుగుతుంది అనమాట మన జీవితంలో ఎప్పుడైతే ఈ యొక్క మహామంత్రాన్ని జపం చేస్తామో ఇక్కడ మనకి. అతి సులభమైన పద్ధతి వలనే మన యొక్క హృదయం అనే అద్దం అనేది పరిశుభ్రం అయిపోతుంది ఇక్కడ. లేకపోతే ఇది మన యొక్క హృదయం అనేది పవిత్రం కాదనమాట. ఆ పవిత్రం చేసుకోవాలనుకుంటే ఉన్న ఏకైక మార్గం ఏంటిది? ఈ మహామంత్రాన్ని జపం చేయడము. ఎవరైతే మహామంత్రాన్ని, హరే కృష్ణ మహామంత్రాన్ని ఎవరైతే శ్రద్ధగా జపించేస్తారో వాళ్ళకి శ్రీకృష్ణుడు సహాయం చేస్తారంట ఇక్కడ. ఓకే, చూడండి దీంట్లో ఉన్న గొప్పతనం ఇక్కడ. మనము జపం చేయడం కాదు ఇక్కడ. మనం ఎప్పుడైతే శ్రద్ధతోని జపం చేయాలని చెప్పి మనం అనుకుంటామో భగవంతుడే స్వయంగా సహాయం చేస్తారంట ఇక్కడ మనకి. ఎందుకు? భగవంతుడు మనందరి హృదయాల్లో ఉన్నాడు ఇక్కడ. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానం అపోహనం చ వేదైష్య సర్వేరహమేవ వేద్యో వేదాంత కృతేవ విదేహ చాహం అని చెప్పేసి అన్నారు ఇక్కడ. సర్వస్య చాహం హృది సన్నివిష్టో, అందరి హృదయాల్లో ఉన్నాడు భగవంతుడు. ఎలా ఉన్నాడు? పరమాత్మ రూపంలో ఉన్నాడు ఇక్కడ. అక్కడే ఉండి ఏం చేస్తున్నాడు ఇక్కడ ఆయన? మత్త స్మృతి జ్ఞానం, మతి మరుపు, గుర్తుపెట్టుకోవడము, జ్ఞానము, ఇవన్నీ భగవంతుడే కల్పిస్తున్నాడు అనమాట ఇక్కడ. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. భగవంతుడు మన అందరి హృదయాల్లో ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే మనము శ్రద్ధతోని భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయాలని చెప్పి ఎప్పుడైతే అనుకుంటామో వెంటనే ఆయనకు అర్థమైపోతుంది అనమాట. ఓ, ఇతను నా గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాడు, నా నామాన్ని మంచిగా జపం చేద్దాం అనుకుంటున్నాడు అని చెప్పేసి ఏం చేస్తాడు? భగవంతుడు సహాయం చేయడం అనేది స్టార్ట్ చేస్తారంట ఇక్కడ మనకి. ఎంత గొప్ప అవకాశం చూడండి ఇక్కడ మనకి. ఇది ఇంతకంటే గొప్ప అవకాశం ఇంకోటి లేదు ఇక్కడ మనకి. బయట వాళ్ళు ఎవరు సహాయం చేయరు ఇక్కడ మనకి. భగవంతుడే స్వయంగా సహాయం చేస్తా అంటున్నాడు ఇక్కడ. అది కూడా మన యొక్క సిన్సియారిటీ పైన, మన యొక్క మహామంత్రాన్ని జపం చేయాలనే ఒక కోరిక ఏదైతే ఉంటుందో దానికోసం అనమాట ఇక్కడ. మన జీవితంలో రోజులో ఎన్ని విషయాలు ఏదైనా చేసినా కానీ మహామంత్రాన్ని జపం చేసినప్పుడు మాత్రము ఆ సమయాన్ని మహామంత్రానికే కేటాయించాలి ఇక్కడ. ఇంకా వేరే పనులు కాదు ఇక్కడ. మనకున్న ఫోన్లు కానీ ఎవరుంటే అన్ని పక్కన పెట్టేసేయాలి, దాని గురించి పట్టించుకోవద్దు ఇక్కడ మనకి. ఓకే, సో మహామంత్రం మీద ఫోకస్ చేసి చేయాలి ఇక్కడ. ఆ శ్రద్ధ మనం కలిగి ఉండాలన్నమాట ఇక్కడ. ఎప్పుడైతే మనకి శ్రీకృష్ణుని పట్ల శ్రద్ధ కలిగిన భక్తులు ఎవరైతే ఉంటున్నారో ఆయన ఏం చేస్తాడు? బయట నుంచి కాకుండా బయట నుంచి ఈ యొక్క శ్రవణం ద్వారా ఇవన్నీ ద్వారా సహాయం చేస్తాడు ఇక్కడ. అంతేకాకుండా అంతరంగంలో కూడా ఆయన సహాయం చేస్తాడు అనమాట ఇక్కడ. రెండు విధాలుగా సహాయం చేస్తున్నాడు. ఒకటి శ్రవణం చేయడం ద్వారా మనకి సహాయం చేస్తున్నాడు ఇక్కడ, ఒక గురువు ద్వారా మనకి. ఇంకోటి అంతరంగా ఏం చేస్తున్నాడు? మనం జపం చేసినప్పుడు శ్రద్ధతో జపం చేయాలని ఎప్పుడైతే అనుకుంటామో అక్కడి నుంచి కూడా ఆయన చేసేసి శుభ్రం చేస్తున్నాడు లోపల, క్లీనింగ్. ఓకే, మనం రోజు మనం బట్టలు ఉతుకుతాము, మనం గిన్నెలన్నీ వాష్ చేసుకుంటాం కదా, అది సోపు డిటర్జెంట్ అవసరం ఇక్కడ మనకి. కానీ లోపల భగవంతుడు ఆయన ఓన్గా మన క్లీనింగ్ పని చేస్తాడంట ఇక్కడ. దోబి అయిపోతాడంట, ఒక చాకలివాడు. చూడండి, భగవంతుడు మన కోసం చాకలివాడు అయిపోతున్నాడు ఇక్కడ. అది మన యొక్క ప్రవర్తనను బట్టి ఉంటుంది ఇక్కడ, మన యొక్క శ్రద్ధ బట్టి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే శ్రద్ధతో మనం ఎప్పుడైతే జపం చేస్తూ వెళ్ళిపోతామో అప్పుడు ఏమైపోతుంది? భగవంతుడు లోపల ఉండి మెల్లగా క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతాడని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ మనకి. కాబట్టి పరమాత్మ రూపంలో ఏం చేస్తున్నాడు ఆయన? అంతరంగం నుండి బుద్ధిని ప్రసాదిస్తూ హృదయం నుండి సహాయం చేస్తున్నాడు ఇక్కడ మనకి. దదామి బుద్ధి యోగంతం. ఆయన ఏం చేస్తున్నాడు? ఆ బుద్ధిని మనకి ఇస్తున్నాడు ఇక్కడ మనకి. అతడి ప్రతినిధిగా ఏం చేస్తున్నాడు ఇక్కడ? లోపటి నుంచేమో మనకి ఆయన క్లీన్ చేస్తున్నాడు పరమాత్మ రూపంలో, బాహ్యంగానేమో ఒక గురువు రూపంలో వచ్చేసి మనకి జ్ఞానాన్ని ఇచ్చేసి మనకు ఆ విధంగా సహాయపడుతున్నాడు ఇక్కడ. ఇంతలాగా మనకి ఎవరు సహాయపడుతున్నారు చెప్పండి? మనల్ని ఉద్ధరించడానికి మన జీవితంలో ఎవరు సహాయం చేస్తున్నారు మనకి? మనల్ని
ఆ పాపాలు చేపించేసి అధోగతికి తీసుకుపోవడానికి చేస్తున్నారు తప్పిస్తే సమాజంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఉద్ధరించడానికి ఎవరు ప్రయత్నించట్లేరు. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటున్నారు, ఇక్కడ నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను డబ్బులు సంపాదిస్తున్నాను, నా కుటుంబానికి కావాల్సిన లగ్జరీ అని ఇస్తున్నాను, ఇక్కడ నేను వాళ్ళకి కావాల్సిన కార్లు, ఫోన్లు, మంచి మంచి ఇల్లులు, లేకపోతే ఎంజాయ్మెంట్లు ఇవన్నీ కూడా ఇస్తున్నానని చెప్పేసి అనుకుంటున్నారు ఇక్కడ. కానీ వాడు అర్థం కాని ఏంటంటే అవన్నీ ఇచ్చేసి వాళ్ళని పాప జన్మల్లోకి పంపించేస్తున్నారు ఇక్కడ. అర్థం కాని విషయం ఇక్కడ. ఇది జ్ఞానం లేకపోవడం వల్ల వాళ్ళందరూ ఈ విధంగా తయారైపోతున్నారు అనమాట. ఎంత దౌర్భాగ్యమైన విషయం ఇక్కడ, దురదృష్టకరమైనది అనమాట. ఇక్కడ వాళ్ళు ఏదైతే వాళ్ళు గొప్ప అని చెప్పి అనుకుంటున్నారో అది వాళ్ళ పాలిట శాపం ఒక విధంగా చెప్పాలండి. ఇక్కడ వాళ్ళు ఏదైతే నేను కుటుంబాని కోసం చేస్తున్నానని చెప్పి, దేశాని కోసం చేస్తున్నానని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో అది ఒక రకంగా చూస్తే అది వరం కాదు, అది శాపం అనమాట ఇక్కడ. ఎందుకు? దాంట్లో వాడు చేయరాని కర్మలను చేసుకుంటూ చేపిస్తూ కూడా ఏం చేస్తున్నాడు, అందరినీ కూడా ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు ఇక్కడ. కానీ ఇక్కడ దానికి ఆపోజిట్. ఇక్కడ మనకి భగవంతుడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ మనకి లోపల నుంచి హృదయం నుంచి సహాయపడుతున్నాడు. మన జీవితంలో ఒక గురువుని పంపించేసి ఆ విధంగా కూడా మనకు సహాయపడుతున్నాడు అనమాట ఇక్కడ. అందుకని ఏం చెప్పారు, ఇక్కడ మనకి భక్తి మార్గంలోకి వచ్చాము, ఎస్పెషల్లీ కృష్ణ చైతన్యంలోకి వచ్చామనుకోండి, ఇక్కడ భక్తి చాలా మంది చేస్తున్నారు ఇక్కడ, బట్ అది నిజమైన భక్తి కాదు ఇక్కడ. భక్తి అంటే నీకు ప్రామాణికమైన ఒక ఉద్యమంలో ఉండి చేయడం అనేది నిజమైన భక్తి ఇక్కడ మనకి. ఓకే, చైతన్య మహాప్రభు ఏం చెప్పారు, గురు కృష్ణ ప్రసాదే బాయ్ భక్తి లతా బీజ్. ఆ భక్తి లతా బీజం ఎలా వస్తుందని చెప్పారు మనకి, గురువు యొక్క కృష్ణుని యొక్క కృపచేత మాత్రమే లభిస్తుంది, లేకపోతే ఈ భక్తి లతా బీజం మనకు రాదు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. యొక్క గురువు యొక్క కృపచేతనే శ్రీకృష్ణుడు మనకు లభిస్తాడు అనమాట ఇక్కడ మనకి. లేకపోతే మన గురువు లేకపోతే మనకి ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో భగవంతుని మనం చేరుకోలేము ఇక్కడ. శ్రీకృష్ణు యొక్క కృపచేత మనకు ప్రామాణిక ఆచార్యుడు లభిస్తాడు ఇక్కడ, ఆ గురువు యొక్క కృపచేత శ్రీకృష్ణుడు లభిస్తాడు అనమాట ఇక్కడ. రెండు, ఒకటి ఆచార్యుడిని పంపిస్తాడు మన జీవితంలోకి, ఇంకోటి ఆ ఆచార్యుడి ద్వారా భగవంతుని గురించి చెప్పి ఆ విధంగా కూడా మనకి శ్రీకృష్ణుని కలిగేలా లాభం చేస్తున్నాడు అనమాట ఇక్కడ. అందుకని ఏం చెప్తారు ఇక్కడ, మన శాస్త్రం మనకి మన ఆధ్యాత్మిక జీవితాన్ని గుర్తించడం కొరకు ఏమి చేసింది, సులభమైన మార్గాన్ని ప్రసాదించింది అనమాట ఇక్కడ. ఓకే, మనము ఆధ్యాత్మికంగా నేను చేయాలి, భక్తి చేయాలని ఉంది ఇక్కడ, బట్ చేయాలనుకుంటే ఏం కావాలి, ఒక సంఘం అనేది అవసరం ఇక్కడ, లేకపోతే ఏమి చేయలేము ఇక్కడ మనం. ఓకేనా, ఒక ఉద్యోగం చేయాలంటే ఏం చేయాలి, ఒక సంస్థ ఉంటేనే ఉద్యోగం చేయగలుగుతారు ఇక్కడ మనకి. అదేవిధంగా మనకున్న ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితం ఏదైతే ఉంటుందో దీన్ని ఎలా గుర్తించాలి ఇక్కడ, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళిపోవాలి ఇక్కడ, లేకపోతే ఈ జ్ఞానాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా ఒక సులభమైన మార్గాన్ని గురువు ద్వారా మనకి భగవంతుడు ప్రసాదించాడు ఇక్కడ. ఆ సులభమైన మార్గమే కృష్ణ చైతన్య ఉద్యమము, ఇంకా వేరేది కాదు ఇక్కడ మనకి. ఓకే, ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ద్వారా భగవంతుడు ఏం చేస్తున్నాడు, ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని మనకి ప్రసాదించాడు అనమాట ఇక్కడ. ఆ ఆధ్యాత్మిక జీవితాన్ని మనము పాటించుకుంటూ ఈ భక్తిలతా బీజము మనకు దొరికిన ఈ భక్తిలతా బీజం ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడుకుంటూ మహామంత్రాన్ని జపం చేసుకుంటూ వినయంతోటి సహనంతోటి కూడా భక్తిలో ముందుకెళ్ళమని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. ఓకే, కాబట్టి దేవావతి ఇక్కడ ఏం చేస్తుంది, చాలా వినయముగా తన కుమారుణ్ణి గురువులాగా అంగీకరించింది ఇక్కడ మనకి. ఓకే, ఎప్పుడైతే భగవంతుని గురువులాగా ఎవరైతే అంగీకరిస్తారో అప్పుడు జ్ఞానం అనేది మనకు వస్తుంది ఇక్కడ. కపిల దేవుని యొక్క కృపచేత ఏమైపోయింది, ఆవిడ శ్రీకృష్ణుడిని పరిపూర్ణంగా తెలుసుకోవాలని చెప్పి ఆశించింది ఇక్కడ. ఓకే, ఓన్లీ భగవంతుని యొక్క కృప ద్వారా మాత్రమే అనుకుంది ఇక్కడ. గురువు మరియు కృష్ణుని యొక్క అవ్యాజ కృప ఏదైతే ఉంటుందో అది పొందడం అనేది చాలా ముఖ్యం మన జీవితంలో. గురువు యొక్క కృప ఉండాలి, కృష్ణుని యొక్క కృప కూడా మన పైన ఉండాలి ఇక్కడ. ఓకే, అప్పుడు ఏమైపోతాము, ఆధ్యాత్మిక చారిని కృప చేత శ్రీకృష్ణుని పొందగలుగుతాం అనమాట ఇక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. గురువు ఆధ్యాత్మిక ఆచార్యుని యొక్క కృప రెండు ఉండాలి ఇక్కడ. ఆధ్యాత్మిక ఆచార్యుల దగ్గర నుంచి ఎప్పుడైతే మనం శ్రవణం చేస్తుంటామో అది దీక్షా గురువు కావచ్చు, శిక్షా గురువు కావచ్చు, ఈ విధంగా మనం జ్ఞానాన్ని యొక్క ఎప్పుడైతే మనం ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం తీసుకుంటామో దాని ద్వారా ఏమైపోతుంది, ఆధ్యాత్మిక ఆచార్యుని కృప చేత శ్రీకృష్ణ భగవాన్ని పొందగలుగుతామని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. అందుకనే ఈ గురు కృప ఎస్పెషల్లీ భగవంతుని కంటే కూడా గురువు యొక్క కృప మనలో చాలా ముఖ్యంగా ఉండాలి ఇక్కడ మనకి. ఎందుకంటే ఆ భగవంతుని కూడా గురించి చెప్పేది కూడా గురువు కాబట్టి ఇక్కడ. గురువే లేకపోతే ఆ భగవంతుని గురించి మనం తెలుసుకోలేము ఇక్కడ. కానీ సమాజంలో
చాలామంది ఏం చేస్తారు, గురువుని పక్కన పెట్టేసి నాకు గురువు అవసరం లేదు ఇక్కడ, నేను డైరెక్ట్గా భగవంతుతోనే డీలింగ్ చేసుకుంటానని చెప్పేసి అనుకుంటారు. ఇక్కడ ఎవరైనా వచ్చేసి ఒక గురువు వచ్చి చెప్పారనుకోండి, నువ్వు శరణాగతి పొందు, నాకు శిష్యుడిగా మారిపో అంటే, నీకే ఎందుకు మారాలి ఇక్కడ, నేను ఇక్కడ నీ కింద నేను తక్కువగా ఉండాలి, ఇక్కడ నేను ఉండను కాబట్టి నాకు భగవంతుడు నాకు ఎదురుగా ఉన్నాడు, నేను పూజ చేసుకుంటాను ఇక్కడ. ఓకేనా? అప్పుడు ఏమైపోతుంది, భగవంతుడు ఏమంటాడు ఇక్కడ, ఓ నా శిష్యుణ్ణి, నా యొక్క ప్రామాణిక ప్రతినిధిని నువ్వు ఆయన్ని గౌరవించకుండా నా దగ్గరికి వచ్చావు కాబట్టి నీకు భక్తి ఇవ్వను అని చెప్పేసి అంటాడు అనమాట ఇక్కడ. అందుకని ఇక్కడ ఏం చెప్తారంటే, గురువు యొక్క కృప లేకపోతే మనము భక్తి చేసుకోవడం సాధ్యం కాదని చెప్పేసి శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ చెప్తున్నారు ఇక్కడ. సేవతో ఎప్పుడైతే మనం గురువుని సంతృప్తి పరుస్తామో అప్పుడు ఆయన ఏం చేస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు అనమాట. అది వాస్తవ సత్యం ఇక్కడ. ఇది ఓకే. గురువు అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, 2 రకాల సేవ చేసుకోవచ్చు భగవంతుడికి. గురువుకి ఏంటి ఆ సేవలు? గురువుని 2 రకాలుగా సేవించుకోవచ్చు మనం. వాణి అండ్ వాపు వాణి సేవ. సేవ, వాపు సేవ. ఎగ్జాక్ట్లీ రైట్. వాణి సేవ ఒకటి, వాపు సేవ ఒకటి. ఇప్పుడు మనకి గురువు మనతో పాటు లేకపోవచ్చు వాపు సేవ చేయడం కోసం. వాపు అంటే దేహానికి సేవ చేసుకోవడం అనమాట. వాణి అంటే ఆయన చెప్పిన మాటలు ఇక్కడ. ఓకే. మనము గురువుని ఆయన మాటల ద్వారా కూడా సంతృప్తి పరచవచ్చు ఇక్కడ. గురువు అనేవాడు ఇప్పుడు భగవంతుడు ఏ విధంగానైతే అర్చా విగ్రహంలో ఉన్నాడు, మనం చదివే పుస్తకంలో ఉన్నాడు, ఇక్కడ మన చుట్టుపక్కల ఉన్న గాలి, పీల్చే గాలి, నీళ్ళల్లో ఏ విధంగా అయితే ఉన్నాడో, గురువు కూడా మనతో పాటు ఎప్పుడూ ఉంటాడు ఇక్కడ. ఎప్పుడైతే మనము ఆ విధంగా ఫీల్ అవుతామో, మన జీవితంలో ఎప్పుడైతే మనం ఫీల్ అవుతామో గురువు మనతో పాటు ఉంటాడు అనమాట ఇక్కడ మనకి. కాబట్టి గురువుని సంతృప్తి ఎప్పుడైతే మనం పరుస్తామో అప్పుడు ఆయన మనకి ఎక్కడున్నా కానీ మనల్ని ఆశీర్వదిస్తాడు అనమాట. కాబట్టి ఇది చాలా చాలా గొప్ప అవకాశం ఇక్కడ. ఎందుకంటే గురువు భగవంతుని యొక్క అంతరంగిక సేవకుడు ఇక్కడ మనకి. సాక్షాదరిత్వేన సమస్త శాస్త్రై ముక్తస్తతా భావై ఏవ సద్భిః. గురువాష్టకములు ఇదే చెప్పారనమాట ఇక్కడ. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఏం చెప్పారు ఇక్కడ మనకి, గురువు శ్రీకృష్ణుని వలె పూజించబడినను గురువు ఎన్నడూ కూడా తాను శ్రీకృష్ణుడు అని చెప్పుకోడు ఇక్కడ మనకి. గురువు అనేవాడు ఎవరు? అంతరంగిక సేవకుడు అనమాట. ఇప్పుడు ఒక ప్రధానమంత్రి ఉన్నాడు అనుకోండి, అతనికి ఒక సెక్రటరీ ఉంటాడు, పిఏ ఉంటాడు ఇక్కడ, అతను అంతరంగిక సేవకుడు అనమాట ఇక్కడ. అదేవిధంగా గురువును కూడా మనము భగవంతుడిలాగా పూజించాలి ఇక్కడ. కానీ గురువు భగవంతుడిలాగా అనుకోకూడదు మనకు. ఓకేనా? అర్థమైందా? గురువుకి శ్రీకృష్ణుడి లాగా పూజించాలి ఇక్కడ మనం. కానీ ఆ గురువు మాత్రం ఏం చేస్తాడు, నేను నాకు శ్రీకృష్ణుడు అని చెప్పి చెప్పుకోవడం అనమాట ఇక్కడ. ఇప్పుడు గురు పూజ ఉంటుంది. ఇప్పుడు మనము డీటీస్కి మనము పొద్దున్నే ప్రతి మందిరంలో, ఇస్కాన్ మందిరంలో కూడా ఏం చేస్తారు, దర్శనము ఓపెన్ చేసే ముందు ఏం చేస్తారంటే గురువుకు పూజ చేస్తారు ఇక్కడ. గురు పూజ చేసిన తర్వాతనే డీటీస్కి వెళ్ళి పూజ చేస్తారనమాట. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి గురువు యొక్క ప్రాముఖ్యత ఎంత ఉన్నది అని చెప్పేసి మనం తెలుసుకోవాలి ఇక్కడ మనకి. గురువుని శ్రీకృష్ణుని వల్ల పూజించినా కానీ గురువు మాత్రం ఆ విధంగా భావించడు అనమాట ఇక్కడ మనకి. అందుకని చెప్పారు, సాక్షాదరిత్వేన సమస్త శాస్త్రై ముక్తస్తతా భావ్యత ఏవ సద్భిః కింతు ప్రభోయ ప్రియేవ తస్య వందే గురో శ్రీ చరణారవిందం. ఆ గురువుకి ఆ యొక్క గురువు యొక్క పాదాల విందరికి నేను నమస్కారం చేస్తున్నానని చెప్పేసి ఈ గురువాష్టకంలో ఉంటుంది అనమాట ఇక్కడ. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్రేయర్ కూడా మనకి. కాబట్టి ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ఈ భూమి పైన ఉన్న శాస్త్రాల్లో కూడా ఆయనంతా కూడా చాలా గొప్ప నిష్ణాతుడు అనమాట. ఆ జ్ఞానాన్ని మొత్తానికి పూర్తిగా పొందినవాడు ఇక్కడ. కాబట్టి అందువల్ల మనం గురువుని శ్రీకృష్ణులాగా పూజించాలి ఇక్కడ మనకి. ఆ విధంగా ఎప్పుడైతే మనం సేవ చేసుకుంటామో గురువే చేస్తాడో మనకి, ఆయన మనల్ని ఎప్పుడూ ఆశీర్వదిస్తుంటాడు అనమాట. భక్తిలో ముందుకు వెళ్ళడానికి ఆశీర్వదిస్తూ ఉంటాడు ఇక్కడ. ప్రభుపాదుల వారు అడిగారు ఇక్కడ, ప్రభుపాదుల వారు మీరు ఇప్పుడు ఉన్నప్పుడు మిమ్మల్ని సేవ చేసుకుంటున్నాం ఇక్కడ, మిమ్మల్ని చూస్తున్నాం ఇక్కడ, మరి మీరు వెళ్ళిపోయినాక ఏమిటి పరిస్థితి అని చెప్పేసి వాళ్ళ శిష్యులు ఒక శిష్యుడు అడిగారు అనమాట. ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, నేను లేకపోయినా కానీ నేను నా పుస్తకాల రూపంలో ఉన్నానని చెప్పేసి అన్నారనమాట ఇక్కడ. అంటే దీన్ని బట్టి అర్థం ఏం చేసుకోవాలి ఇక్కడ, ప్రభుపాదుల వారు ఆయన భౌతిక దేహము, ఆయన యొక్క ఆధ్యాత్మిక దేహం ఏదైతే ఉందో అది, ఈయన రచించిన పుస్తకాలు ఏవైతే రెండు వేరు కాదు ఇక్కడ, రెండు ఒకటే మనకి. ఓకే. సో మనం ఆ విధంగా ఎప్పుడైతే మనం భావిస్తామో గురువు మనతో పాటు ఎప్పుడు ఉంటాడు ఇక్కడ. ఓకే. గురువు ఎక్కడో ఉన్నాడని చెప్పి మనం అనుకోకూడదు ఇక్కడ. గురువు మనతో పాటే ఉన్నాడు ఇక్కడ. ప్రతిరోజు మనం శ్రవణం చేస్తున్నాము, చదువుతున్నాము ఇక్కడ.
దాన్ని బట్టి అర్థం ఏంటి ఇక్కడ మనకి, మనము గురువుకి సంబంధం ఎప్పుడు కలిగి ఉన్నాం ఇక్కడ. ఈవెన్ భగవంతునికి నైవేద్యం పెట్టినప్పుడు కూడా గురువుకు సమర్పించిన తర్వాతనే భగవంతునికి పెడతాము నైవేద్యం అనేది ఇక్కడ కదా. ఆయన్ని ముందు ఆహ్వానించి ఆయన ద్వారా భగవంతునికి పెట్టమని చెప్పేసి అంటాం ఇక్కడ. అంటే ఏంటి ఇక్కడ, దీన్ని బట్టి అర్థం ఇక్కడ మనకు భగవంతుని డైరెక్ట్గా సేవ చేసుకునే అవకాశం అనేది మనకు లేదు ఇక్కడ. కానీ మనం గురువు ద్వారా వెళ్ళామనుకోండి, గురువు ఏం చేస్తాడు ఇక్కడ, ఓ ఈ భక్తుడు తనకి ఉన్న కొద్దిపాటి దాంట్లో మిమ్మల్ని సేవ చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి, తను ఒకవేళ తప్పులు చేసినా కానీ, తను సరిగ్గా చేయలేకపోయినా కానీ నేను సమర్పిస్తున్నాను కాబట్టి తీసుకోమని చెప్పేసి గురువు ఏం చేస్తాడు, భగవంతునికి పెట్టేస్తాడు అనమాట. అప్పుడు మనం తప్పులు చేసినా కానీ ఏం చేస్తాడు, గురువు సమర్పించాడు కాబట్టి కృష్ణుడు అంగీకరిస్తాడు ఇక్కడ మనకి. ఓకే, అది ఈ యొక్క భక్తి యోగం యొక్క గొప్పతనం అన్నమాట ఇక్కడ మనకి. ఓకే, సో మనము ప్రత్యక్షంగా మన ఇంట్లో కూడా చూస్తుంటాం ఇక్కడ. పిల్లలు అనే వాళ్ళు కొంతమంది తండ్రిని అడగడానికి భయపడతారు కొంతమంది సార్లు ఇక్కడ, ఏమన్నా కావాలన్నా కానీ. వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళి తల్లికి చెప్తారు అనమాట ఇక్కడ. తల్లి చెప్తే తల్లి ఏం చేస్తుంది, తన భర్త కొంచెం మంచిగా మూడ్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు, వెళ్ళి చెప్పేస్తుంది అనమాట ఇక్కడ. ఇది కూడా భక్తి కూడా అనమాట. మనకు అర్హత లేదు, భగవంతుని ప్రత్యక్షంగా సేవ చేసుకునే అర్హత మనకు లేదు ఇక్కడ. కానీ మనం గురువుని సమీపించేసి ఆయన ద్వారా వెళ్ళిపోయామనుకోండి, అప్పుడు భగవంతుడు స్వయంగా అంగీకరిస్తాడు అనమాట ఇక్కడ. ఇది గురువు యొక్క గొప్పతనం ఇక్కడ. అందుకనే ఆధ్యాత్మిక జీవితంలో గురువుని మనం చాలా చాలా గౌరవించాలన్నమాట ఇక్కడ. గురువు లేకపోతే ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ఉండకపోయేది ఇక్కడ, ఈ పుస్తకాలు ఉండకపోయేది, ఈ సత్సంగాలు లేకపోయేది, ఏమీ లేకపోయేది అనమాట ఇక్కడ మనకి. కానీ గురువు ఏం చేస్తాడు, తనకున్న గొప్ప కరుణ వల్ల ఈ భౌతిక ప్రపంచంలో ఎంతో మంది జీవులు ఇబ్బంది పడిపోతున్నారు, చాలా కష్టాల బారిన పడిపోయారు కాబట్టి వీళ్ళని ఏ విధంగా ఉద్ధరించాలి అని చెప్పేసి ఒక కరుణతోటి ఏం చేస్తారు, ఈ మహామంత్రాన్ని కృష్ణ చైతన్యాన్ని మన జీవితంలోకి ఇవ్వడం జరిగిపోయింది ఇక్కడ. ఎప్పుడైతే మనం ఈ విధంగా జపం చేసుకుంటూ వెళ్ళిపోతామో, అప్పుడు స్వయంగా భగవంతుడే మన హృదయంలో నుంచి మనకి జ్ఞానాన్ని ఇచ్చేసి ఏం చేస్తాడు, బాహ్యంగా గురువు ద్వారా అంతరంగా స్వయంగా తనే మనకు సహాయం చేసుకుంటూ భక్తిలో ముందుకు వెళ్ళేలాగా అవకాశం అనేది కల్పిస్తాడు ఇక్కడ మనకి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకున్న జ్ఞానము కానీ బుద్ధి ఏవైతే ఉంటుందో అది జడేంద్రియాలతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకూడదు ఇక్కడ. కానీ ఒక గురువుని ఆశ్రయించేసి మనం జ్ఞానం తీసుకుందాం అనుకోండి, అప్పుడు దీంట్లో ముందుకు వెళ్ళే అవకాశం అనేది కలిగిపోతుంది ఇక్కడ. దేవావతి ఏ విధంగానైతే తన యొక్క కుమారుడైనప్పటికీ కూడా ఏ విధంగా ఆమె శరణాగతి పొందేసి జ్ఞానాన్ని ఇవ్వమని చెప్పేసి కోరుకుందో, మనం కూడా ఆమె యొక్క మార్గంలో ముందుకు వెళ్ళిపోతూ ఆ బుద్ధిని ప్రసాదించమని చెప్పి కోరుకోవాలి ఇక్కడ. నిన్ను అర్థం చేసుకునే బుద్ధిని ప్రసాదించు, నీ మహామంత్రాన్ని సరిగ్గా జపం చేసే అవకాశాన్ని నాకు కల్పించమని చెప్పేసి కోరుకోవాలి ఇక్కడ. అప్పుడు ఏమైపోతుంది, గురువు స్వయంగా మనకి తన యొక్క ఆశీస్సులు మొత్తం ఇచ్చేసి భక్తిలో ఇంకా ఇంకా ముందుకు వెళ్ళే విధంగా సహకరిస్తారు ఇక్కడ. ఓకేనా? కాబట్టి ఈ విధంగా దేవావతి ఏ విధంగా భగవంతునికి శరణాగతి పొంది ఉంది, ఆమె తన కొడుకు స్వయంగా దేవాది దేవుడు అయినప్పటికీ కూడా ఆమె గర్వం లేదు ఆమెకి ఇక్కడ. ఓకే, వినమ్రతా భావంతో అడిగింది అనమాట ఇక్కడ. మనం కూడా భక్తి చేసినప్పుడు ఆ గర్వాన్ని ఎప్పుడు కూడా తీసుకోకూడదు. ఒకరు అవమానించినా మనకి గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ ఇవన్నీ పట్టించుకోవద్దు ఇక్కడ మనకి. ఓకే, మన లక్ష్యం ఏంటిదో మనం చూసుకోవాలి ఇక్కడ, అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఈ జీవితంలో ఎందుకంటే ఇప్పుడున్న మనకున్న తల్లిదండ్రులు కానీ, భార్య పిల్లలు కానీ, లేకపోతే భర్త కానీ ఎవరైతే ఉన్నారో, ఈ జన్మలోనే కాదు ఎన్నో జన్మలో మనకు ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ, మళ్ళీ వచ్చారు ఇక్కడ, ఇంకో జన్మ కూడా మళ్ళీ వస్తారు ఇక్కడ మనకే లేదు, మనుషులకే కాదు, జంతువులకి, పక్షులకి, పిల్లలకి, కుక్కలకి అందరికీ ఉన్నాయి తల్లిదండ్రులు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఇదే ప్రత్యేకమైనది ఏం కాదు ఇక్కడ, అందరికీ ఉన్నది మనకి ఉంది ఇక్కడ. బట్ మన లక్ష్యం ఏమిటో మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఆ గుర్తుపెట్టుకొని దానికి వైపు మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి ఇక్కడ, ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ ఇక్కడ. ఓకేనా, అది అర్థం చేసుకోవాలి ఇక్కడ. కాబట్టి ఆమె ఏముంటుంది ఇక్కడ, ఆ బుద్ధిని ఇవ్వమని చెప్పేసి భగవంతుని వేడుకున్నట్లయితే భగవంతుడు స్వయంగా బయట నుంచి గురువు ద్వారా లోపల నుంచి ఆయనే స్వయంగా ఇస్తాడని చెప్పేసి కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు ఇక్కడ. హరే కృష్ణ. నెక్స్ట్ రేపు నుంచి మన నెక్స్ట్ సత్సంగంలో దీనికి ఇంకా కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా? ఎనీ క్వశ్చన్స్, కమెంట్స్ అండి మీకు? హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ హరే కృష్ణ. ప్రభు, మీరు ఒకటి చెప్పారు కదా, అమానేన మానేన సంథింగ్, నాకు అర్థం కాలేదు ప్రభు దాని మీనింగ్. కానీ అమానీన మానదైన కీర్తనీయ సదాహరి అన్నాం కదా, అదేనా?
అవును ప్రభుజీ. ఎస్. ఈ ఫస్ట్ యొక్క 2 వర్డ్స్ కి అసలు మీనింగ్ తెలియదు ప్రభుజీ. ఓకే. ఇప్పుడు త్రినాదపి సునిచేన తరోరివ సహిష్ణున. త్రినాదపి అంటే ఒక గడ్డి పరకలాగా అనుకువగా ఉండాలంటే ఇక్కడ మనకి చెట్టులాగా సహనాన్ని కలిగి ఉండాలి ఇక్కడ మనకి. ఓకే. అమానీన మానదేన, ఒకరు మనల్ని అవమానించినా కానీ ఒకరు మనకు గౌరవం ఇచ్చినా కానీ, ఓకే, ఈ రెండు ఏది జరిగినా కానీ ఇక్కడ మనకి, ఓకే, ఈ రెండు ఏది జరిగినా కానీ ఏం చెప్తారు ఇక్కడ మనము గర్వించకూడదు. గర్వించకుండా ఏం చేయాలి ఇక్కడ మనము కీర్తనీయ సదాహరి అంటే ఇక్కడ ఎప్పుడూ హరి యొక్క నామాన్ని కీర్తించుకుంటూ ముందుకెళ్ళమని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనం. అనుకోగా సహనాన్ని పెంచుకుంటూ మనకి అవమానం జరిగినా లేకపోతే ఇంకేదన్నా మనకి ఇబ్బంది కలిగినా కానీ దాన్ని పట్టించుకోకుండా ఏం చేయమంటున్నారు ఇక్కడ హరినామాన్ని మాత్రమే జపం చేసుకుంటూ సదా ఎల్లప్పుడూ హరినామాన్ని జపం చేసుకుంటూ ఉండమని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ. యా, శిక్షాష్టకంలో చైతన్య మహాపురు చెప్పారు అన్నమాట ఇది కూడా. ఓకేనా ఇంకా ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్. ఇది త్రినాదపి సునిచేన అనేది. కానీ అది మన జీవితంలో పాటించాలంటే దానికి చాలా ప్రాక్టీస్ అవసరం ఇక్కడ. అంత ఈ సులభమైనది కాదు ఇక్కడ. గడ్డి పరక కంటే కూడా వినయంగా ఉండాలి, అనుకోగా ఉండాలి చెట్టు కంటే అని చెప్పేసి అంటే అది అంత ఈజీగా వచ్చేది కాదు ఇక్కడ. లోపల ఉన్న మనకున్న మిథ్యాహంకారం ఏదైతే ఉంటుందో, ఆ యొక్క గర్వం ఏదైతే ఉంటుందో, ఏమని చెప్తున్నారు ఇక్కడ, మనము ఎక్స్పెక్ట్ చేయకూడదు. పర్సనల్గా వేరే వాళ్ళని గౌరవించాలి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇంకోటి ఏం చేయాలి, అందరికీ గౌరవం ఇవ్వడానికి మనం ప్రిపేర్ అయి ఉండాలంటే ఇక్కడ మనకి. అలా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు మహామంత్రాన్ని ఈజీగా జపం చేస్తారంటున్నారు ఇక్కడ. మనం ఇప్పుడున్న స్థితిలో మన జపం అనేది సరిగ్గా లేదు అంటే అర్థమైందంటే మనం ఇంకా వేరే వాళ్ళ దగ్గర నుంచి గౌరవం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇంకోటి ఏంటి, వేరే వాళ్ళకి మనం గౌరవం ఇవ్వట్లేము ఇక్కడ. అలా ఆ రెండు లేవు కాబట్టే ఈ జపం అనేది సరిగ్గా చేయలేకపోతున్నాం ఇక్కడ మనం. అలా ఎప్పుడైతే మనం చేస్తామో ఆటోమేటిక్ ఏమైపోతుంది, మనకి మన జీవితంలో ఏంటంటే ఇక్కడ బేసికల్గా అవన్నీ మహామంత్రాన్ని సరిగ్గా చేసే అవకాశం అనేది మనకు కలుగుతుంది ఇక్కడ మనకి. ఇంద్రియాలు శుభ్రపడి మహామంత్రాన్ని మనం చేయగలుగుతాము దోషరహితంగా. ఎగ్జాక్ట్లీ, ఎస్ అండి. స్టెప్ బై స్టెప్ చేంజ్ అనేది ఉండాలి అని. రైట్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. స్కూల్లో కూడా టీచర్ ఉంటేనే కదా ప్రభుజీ, బుక్స్ ఉంటే ఓన్లీ చదువు రాదు కదా. యా. ఓకేనా, ఇంకేం ప్రశ్నలు ఉన్నాయి? లేకపోతే ఇక్కడ ముగిద్దాం మనం. నెక్స్ట్ క్లాస్లో దీని మీద కాంటెంప్లేట్ చేయండి, అంటే ఆలోచించుకోండి దీని గురించి, శ్లోకం గురించి. మన జీవితంలో ఎప్పుడన్నా ఈ సంఘటన ఎదురైనప్పుడు అంటే వెంటనే రియాక్ట్ కాలేకపోవచ్చు, బట్ అట్లీస్ట్ అది అయిపోయినాక ఇలా చేయకుండా ఉండాల్సింది ఇక్కడ నేను, లేకపోతే ఇక్కడ నేను ఈ విధంగా ఆలోచించకుండా ఉండాల్సింది అనే ఆలోచన మనలో వచ్చింది అనుకోండి. అంటే ఇక్కడ మనము గుర్తుపెట్టుకుంటున్నాము ఈ యొక్క ఈ ఏదైతే చెప్పిన ఈ విషయం ఏదైతే ఉంటుందో దాని సూచన మనం గుర్తుపెట్టుకుంటున్నామని చెప్పి అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం. సునాదపి సునిచేన కీర్తనయ సదా హరియా ప్రభు. ఎస్ ప్రభు. త్రినాదపి సునిచేన తరోరివ సహిష్ణున. తరో గురించి కొంచెం చెప్పరా ప్రభు? ఏంటి మాతాజీ?
మీరు ఎలా చేస్తారు? పురుషోత్తమ మాసం రేపటి నుంచే కదా ప్రభు. ఓ మీకు రేపటి నుంచేనా మీకు? ఉమ్, ఓకే. కొంచెం మాటలు చెప్పండి ఈజీగా. అంటే బేసికల్గా ఇది అధిక మాసం కాబట్టి ఇది చాలా కృష్ణుడికి చాలా ప్రియమైన మాసం అని చెప్పేసి మనం వింటాం చాలాసార్లు కూడా. ఆ, ఎందుకంటే ఆ, దీని వెనకాల వృత్తాంతం కూడా మీకు తెలిసే ఉంటుంది ఇక్కడ కదా. ఆ, ఈ విధంగా ఈ మలమాసం అని చెప్పేసి అంటారు ఇక్కడ దీన్ని ఎవరు కూడా అంటే ఒకసారి ఏమైపోతుంది ఇక్కడ విష్ణుమూర్తి ఆ, ఈ యొక్క మలమాసం అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కదానికి కూడా ఒక మాసానికి ఒక పేరు ఉంటుంది ఇక్కడ. అలా ఉన్న పేరులో ఒకనొక పేరు ఇది ఒక మలమాసం అనమాట. అప్పుడు ఏం చేస్తుంది యుధిష్ఠిర మహారాజుకి చెప్తుంటాడు అనమాట. యుధిష్ఠిర మహారాజుకి కృష్ణుడు వృత్తాంతాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇక్కడ. ఏమనంటే ఎందుకు ఈ అధిక మాసం ఎందుకు వచ్చింది ఇక్కడ, ఎందుకు ఇది ప్రాముఖ్యత అయిపోయింది ఇక్కడ, అంతేకాదు ఇది పురుషోత్తమ మాసం అని చెప్పేసి అంటాం ఇక్కడ మనం. అంటే భగవంతుడి పేరుతో పాటు స్వయంగా మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ మనం. ఎందుకంటే ఆమె ఇప్పుడు ఈ మాసంలో ఎవరు కూడా పుణ్యకారాలు చేయట్లేదు ఇక్కడ. అందరూ కూడా నన్ను త్యజించేశారు ఇక్కడ. నన్ను ఎవరు గౌరవించట్లేదు. ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది అనుకోండి, మనము మంచిగా దామోదర మాసం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఇక్కడ, మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ ఈ మాసానికి ఏదైతే ఉంటుందో మనం ఎవరు ఏమీ చేయట్లేదు ఇక్కడ. ఏమీ చేయనప్పుడు నేను ఉండి లాభం ఏంటి అని చెప్పేసి వెళ్ళి కృష్ణుడి దగ్గర మొరబెట్టుకుందనమాట. అప్పుడు భగవంతుడు ఏం చెప్పాడు ఇక్కడ, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఈ రోజు నుంచి నీ యొక్క మాసాన్ని పురుషోత్తమ మాసం లాగా నేను మార్చేస్తున్నాను ఇక్కడ. అంటే నా పేరుతోటి పిలిచేలాగా నేను మార్చేస్తున్నాను ఇక్కడ. ఎవరైతే ఈ మాసంలో భక్తి చేస్తారో వాళ్ళు సంవత్సరంలో చేయనంత భక్తి ఇప్పుడు ఈ మాసంలో కనుక చేసినట్లయితే భక్తిలో ముందుకెళ్ళిపోతారు ఇక్కడ. నా కృపకు కూడా చాలా ప్రీతిపాత్రులు అవుతారని చెప్పేసి కృష్ణుడు స్వయంగా చెప్తాడనమాట ఇక్కడ. అందుకని మా మాసంలో ఏం చెప్తారంటే ఎంత భక్తి ఎక్కువగా చేసుకోవడం ఇక్కడ, మనకి రోజు చౌరాష్టకాన్ని చదవడం ఇక్కడ, భగవంతుని గురించిన ధ్యానం ఎక్కువగా చేయడం ఇక్కడ, శ్రవణం ఎక్కువ చేయడం ఇక్కడ, మనకున్న దేహానికి ఉన్న అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవడం ఇక్కడ. ఇప్పుడు మనకి ఏదైనా ఇష్టం ఉందనుకోండి ఇక్కడ, దాన్ని ఈ మాసంలో వదిలిపెట్టడం ఇక్కడ భగవంతుని కోసం ఇక్కడ. కొంతమంది స్వీట్లు తినడం ఆపేస్తారు, కొంతమంది ఉదయం లేసి మాలలు చేసుకుందాం అనుకో, లేకపోతే కొంతమంది 16 మాలల కంటే ఎక్కువ జపం చేయాలనుకుంటారు ఇక్కడ కొంతమంది, లేకపోతే కొంతమంది ఒక పుస్తకాన్ని తీసుకొని ఈ పుస్తకాన్ని ఈ మాసంలో మొత్తం చదివేయాలి ఇక్కడ. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఏం చేస్తారు ఇక్కడ, వాళ్ళు ఒక ప్రతిజ్ఞ తీసుకుంటారన్నమాట ఇక్కడ. అది ఈ యొక్క పురుషోత్తమ మాసం బ్రీఫ్గా మనము మేబీ సండే రోజు మాట్లాడుకుందాం దీని గురించి ఇంకా డీటెయిల్డ్గా. ఓకేనా? ఓకే ప్రభు. యా. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద की जय, अनंत कोटि वैष्णव वृंद की जय. ओम तत्सत. हरे कृष्णा. सर्वं श्रीकृष्ण परब्रह्म हरे कृष्ण।